శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను కానీ మనం కానీ చూస్తే చిన్నపిల్లల్లో కావచ్చు, పెద్దవారిలో కావచ్చు, ఆడవారిలో కావచ్చు, మగవారిలో కావచ్చు, ఎప్పుడొకసారి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటాం. సాధారణమైన సమస్య ఈ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. జలుబు చేసింది, ముక్కులు మూసుకుపోయినాయి, గాలి తీసుకోవడంలో ఇబ్బంది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. లేదా గొంతులో ఇన్ఫెక్షన్ వచ్చింది, ముఖ్యంగా ఏది మనం టాన్సిలైటిస్ అంటాం కదా, ఆ టాన్సిలైటిస్ వచ్చినప్పుడు లోపల టాన్సిల్స్ ఉబ్బాయి, కొండనాలుక ఉబ్బింది, గొంతులో ఇన్ఫెక్షన్ వచ్చింది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. అలానే ఎక్కువ మంది బాధపడేది ఏంటంటే అలర్జిక్ బ్రాంకైటిస్ లేదా ఆస్తమా. ఆస్తమా అనేది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగించే వ్యాధుల్లో మొట్టమొదట మనం చెప్పుకునేదన్నమాట. ఈ ఆస్తమా అనేది సాధారణంగా అలర్జీ వల్ల వస్తుంది. ఎవరికైతే అలర్జీకి సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారో, ఎవరికైతే అలర్జెన్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు సడన్గా తుమ్ములు రావడం, ముక్కు మూసుకోపోవడం, గాలిలో ట్యూబ్స్ అనే దగ్గరకు వచ్చేసి ఛాతి మీద బరువు అనిపించడం, తుమ్ములు, దగ్గు, ఆయాసం, పిల్లికూతులు, సో ఇవన్నీ ఈ శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది కలిగజేస్తాయి అన్నమాట. ముఖ్యంగా చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళని గమనిస్తే ఈ ఆస్తమా ఉన్నవారిలో ఫ్రీక్వెంట్గా నిద్రలేయడం, స్లీప్ డిస్టర్బ్ అవ్వడం, ఆస్తమాకు సంబంధించిన లక్షణాలన్నీ సాయంత్రం 5 గంటల నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 7 గంటల వరకు చాలా ఎక్కువ ఉంటుంది. శరీరంలోనే ఈ కెమికల్స్ చాలా ఎక్కువ ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఆ టైంలో ఈ ఆస్తమా వ్యాధిగ్రస్తులకి ఈ సిమ్టమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. శరీరంలో ముఖ్యమైన ఆర్గాన్స్ ఉంటాయో, లంగ్స్ కావచ్చు, హార్ట్ కావచ్చు, కిడ్నీ కావచ్చు, లివర్ కావచ్చు, ఇవి ఫెయిల్యూర్లోకి వెళ్ళినప్పుడు శ్వాస తీసుకోవడంలో చాలా రకమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కొంతమందిలో మాత్రం ఊపిరితిత్తుల పైభాగంలో పొర ఏదైతే ప్లూరా అని ఉంటుందో దానిలో నీరు వచ్చినప్పుడు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఎవరికైతే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుందో వారు డాక్టర్ని కలిసినప్పుడు సిమ్టమ్ దేని వల్ల వచ్చింది, ఎందుకు వీళ్ళు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు, సింపుల్ టెస్ట్లు అయినా ఛాతీది ఎక్స్రే తీసుకోవడం, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేసి హిమోగ్లోబిన్ లాంటివి ఎలా ఉన్నాయో చూసుకోవడం, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేసి కిడ్నీస్ ఎలా ఉన్నాయి, అలానే డయాబెటీస్తో బాధపడేవారు, హైపర్ టెన్షన్తో బాధపడేవారు హార్ట్ ఎలా ఉంది, హార్ట్ ఏమైనా ఎన్లార్జ్మెంట్ ఉందా, కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ ఉందా చూసుకోవడం, లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేసి ఈ ఆస్తమాకు సంబంధించిన వ్యాధులతో ఏమన్నా బాధపడుతున్నారా కన్ఫర్మ్ చేసుకోవడం. స్మోకర్స్లోనూ ఈ లంగ్ ఫంక్షన్ టెస్ట్ ద్వారాను కొన్ని సందర్భాల్లో సిటీ స్కాన్ చేసినప్పుడు సిటీ స్కాన్ లోపల గాలిళ్ళే ఈ ఆల్వేలు ఏవైతే ఉంటాయో ఉబ్బిపోయి బిగుసుకుపోయి ఉంటాయి అన్నమాట, దాన్ని బుల్లా అంటాం. అటువంటివి ఉన్నప్పుడు కూడా ఈ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనేది వీళ్ళు సాధారణంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ సిఓపిడి, ఐఎల్డి, బ్రాంకైటిస్ బాధపడే వారిలో దానికి దీర్ఘకాలికమైన మెడిసిన్స్ నెబులైజేషన్స్ రూపంలో కానీ ఇన్హేలర్స్ రూపంలో ఇస్తూ, అలానే సప్లిమెంటేషన్ ఆక్సిజన్ ఇచ్చినప్పుడు చాలా వరకు ఏంటంటే ఈ శ్వాస తీసుకోవడంలో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని మనం అదుపులో ఉంచగలం.